నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సైనస్ బాధలకు ఆయుర్వేద వైద్యం. బాగా చదివినా పరీక్షలు బాగా రాయలేకపోతున్నారా? జుట్టుకు సెలీనియం సెగ, తిన్న వెంటనే పిల్లలకు టాయిలెట్ ఎందుకు? ఇంకా హెల్త్ టిప్స్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ నరక బాధల్ని తలపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిరంతర జలుబు, నిత్యం తలనొప్పి బాధలు ఉంటాయి. ఇక ముక్కులో బెరడ పెట్టినట్టుగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైనసైటిస్ మూలంగా నిత్య జీవితం అనేది దుర్భరంగా మారిపోతుంది. వేధించే సైనస్ బాధలకు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులు కారుతూ చికాకు పెట్టే జలుబు బాధల్ని భరించడం కష్టమే. వారం 10 రోజులు ఓపిక పడితే చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా జలుబు బాధలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ జలుబు బాధల్ని మించిన మహా కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాల పేరే సైనసైటిస్. ఏడాది పొడవునా ముక్కును బిగదీసి వేపుకు తింటుంది. సరిగ్గా గాలి ఆడదు. తెమడ అస్తమానం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తలంతా బరువుగా, దిమ్ముగా ఉంటుంది. తలను కిందకు వంచితే కనుబొమ్మల్లో జివ్వుమనే నొప్పి విలవిల్లాడేలా చేస్తుంది. మన ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరడమే సైనస్ బాధలకు మూలమని చెబుతారు డాక్టర్లు. సైనసైటిస్ అనే సమస్యని పీనసము, ప్రతిసాయమని ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఈ యొక్క పీనస వ్యాధికి ముందుగా ఏంటంటే పడిసెము, జలుబు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జలుబు అనేది రావడానికి మళ్ళీ ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, వైరస్ వల్ల ఉండొచ్చు, లేదా అంటే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి దూలము, ముక్కు దూలం ఏదైతే ఉంటుందో అది వంకరగా ఉండడము, లేదా అంటే ముక్కులో కణితులు ఏర్పడము, ఇవన్నీ కూడా ప్రేరేపకాలుగా పనిచేస్తుంటాయి. అంటే సైనసెస్ రావడానికి ఇవి కారణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు, అంటే ఈ ముందుగా ఈ జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆ సైనసెస్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు వీళ్ళకి ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. తల కింద పెట్టలేకపోవడం, తల దిమ్ముగా ఉండడము, తలనొప్పి రావడము. అంటే డిఫరెంట్ ఏరియాస్లో కూడా తలనొప్పి వస్తుంటుంది. కొంతమంది కణతల మీద వస్తుంది, కొంతమంది దవడల నుంచి చెవి భాగం దాకా నొప్పి వస్తుంటుంది. అంటే 4 రకాల గాలి గదులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మటుకు ఏంటంటే వాళ్ళు ఇది భరించలేక సర్జరీస్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. చాలా మటుకు సర్జరీ చేశాక కూడా మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ సక్రమంగా తీసుకున్నప్పుడు చాలా మటుకు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటూ అలాగే జాగ్రత్తలు పాటిస్తే కనుక రాకుండా ఉంటుంది. కాకపోతే వాళ్ళు జాగ్రత్తలు ఎప్పటికీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆహార విహార విషయాలు వచ్చేసరికి ఏంటంటే ఆహారంలో సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాల పదార్థాలు లాంటివి తగ్గించాలి. అలాగే కొన్ని రకాలైన చల్లటి పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్, అలాగే ప్యాకెడ్ ఫుడ్ లాంటివి తగ్గించాలి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి జలుబు అంటే ఏదైతే చాలా మటుకు ఏంటంటే చల్లటి పదార్థాల ద్వారా, నిలవ ఉన్న పదార్థాల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని తగ్గించుకుంటే వస్తే కనుక చక్కగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా చలిగా ఉన్న ప్రదేశంలో తిరగడం కానీ, చాలా వేడిగా ఉన్న ప్రదేశంలో తిరగడం కానీ, అంటే సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఇన్ఫ్లమేషన్ పర్సిస్టెంట్గా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం చేసే బయటికి వెళ్ళే పనులు కానీ ఏవైనా కానీ, అంటే కొంతమంది ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటారు, అప్పుడు మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. ఏదైనా బయట పొల్యూషన్ ఉంటుంది, ఏదైనా దుమ్ము ధూళి ఉంటుంది, అలాంటప్పుడు కూడా వీళ్ళు మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. కొంతమంది ఈత కొడుతూ ఉంటారు. ఈత చాలా మంచిది. కాకపోతే అందులో వాడే నీళ్లు, అక్కడ ఉండే ప్యూరిటీ ఏదైతే ఉందో అది చూసుకుని మళ్ళీ ఈత కొట్టి బయటకు వచ్చాక మళ్ళీ మామూలు నీళ్ళతో తప్పనిసరిగా స్నానం చేసి వాళ్ళు బయటకు వస్తే కనుక జలుబులు ఇలాంటివి సైనసైటిస్ లాంటివి రాకుండా మనకి అవకాశం ఉంటుంది.
సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు, సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము, ధూళి వంటి వాటికి దూరంగా మసులుకోవాలి. నోటిని తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఉదయం, సాయంత్రం 2 పూటలా వేడి నీటి ఆవిరి పట్టుకోవడం మేలు. యూకలిప్టస్ ఆయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లటి, పుల్లటి పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు, కనుబొమల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయటం వల్ల సైనస్ బాధలు తగ్గుముఖం పడతాయి. సైనసైటిస్కి చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. చాలా మటుకు స్పైసీగా ఉన్నవి ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క కఫాన్ని తగ్గించడానికి, అలాగే పిత్తాన్ని తగ్గించడానికి, వాతాన్ని తగ్గించడానికి, దాని తర్వాత ఒకటి ఎక్కువగా కఫాన్ని తగ్గించేవి ఎక్కువ ఆయుర్వేదంలో ఉంటాయి. ఇది ఇందులో చిత్రక హరితకి అనే ఔషధం ఆయుర్వేదంలో చెప్పారు. అంటే చిత్రకం అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది, హరితకి కరక్కాయ, ఈ 2 ఔషధాలు సమానంగా తీసుకుని దీంట్లో అంటే సుమారు ఇది 1 గ్రాము అదొక గ్రాము తీసుకుంటే దీనికి సమానంగా ఇంకొక 2 గ్రాములు ప్లస్ తేనె ఒక 4 గ్రాములు, ఇవి మొత్తం కలిపి ఒక మిశ్రమంగా చేసి పొద్దున్న ఒక 4 గ్రాములు, సాయంత్రం ఒక 4 గ్రాములు తీసుకుంటే కనుక, అంటే మంచినీళ్ళతో పాటు తీసుకోవచ్చు, పాలతో పాటు తీసుకోవచ్చు, గోరువెచ్చటి నీళ్ళతో పాటు కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం ద్వారా వీళ్ళకి కఫం చాలా బాగా తగ్గుతుంది. ఈ యొక్క సైనసైటిస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. ఇంకొక ఔషధం ఏంటంటే ధాత్రి రసాయనం. ధాత్రి అంటే ఉసిరికాయ. ఈ ఉసిరికాయ బెరడు తీసుకుని పొడి చేసి, ఆ పొడి ఒక 1/2 చెంచాడు తేనెలో అలాగే నెయ్యి కలిపి సమానంగా కలిపి దీన్ని పొద్దున్న ఒక 1/4 టీ స్పూను, సాయంత్రం ఒక 1/4 టీ స్పూను పాలతో పాటు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగే ఉత్తరేణి మనకి దొరుకుతూ ఉంటుంది. ఉత్తరేణి ధూపంగా వేసి ధూపం పీలుస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తరేణిలో స్పెసిఫిక్గా ఈ కఫ సంబంధమైనవి, ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్, అలాగే జలుబు, ఇవన్నీ తగ్గించే గుణాలు దానికి అధికంగా ఉంటాయి. సో ఇది కూడా తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళు చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పిప్పలి రసాయనం అని చెప్పారు. పిప్పళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. పిప్పళ్ళు రోజు ఒక 5-6 రోజుల పాటు పిప్పళ్ళు, అంటే ఫస్ట్ డే ఒక పిప్పలి, రెండో రోజు 2 పిప్పళ్ళు, మూడో రోజు 4 పిప్పళ్ళు, ఐదో రోజు 8 పిప్పళ్ళు, 4 రోజు, ఇలా రోజుకి డబుల్ చేసుకుంటూ 5 రోజుల పాటు 20 పిప్పళ్ళు మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. ఇలా 10 రోజుల పాటు ఆ పిప్పళ్ళని వేయించి, ఆ వేయించిన పిప్పళ్ళని వృద్ధి అంటే రోజు దాన్ని పెంచుకుంటూ వెళ్ళి అది మళ్ళీ నెమ్మదిగా తగ్గించుకోవాలి 5వ రోజు 6వ రోజు నుంచి. ఇలా 10 రోజులు తేనెలో కలిపి తీసుకుంటే, అది కూడా భోజనానికి ముందర పాలతో పాటు తీసుకోవాలి. తీసుకుంటే కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చికిత్సా విషయానికి వచ్చేసరికి, అంటే ఆయుర్వేదంలో చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. ఇది కాకుండా దీనికి సరిపడా మందులు, అంటే కఫహార చికిత్స కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి నస్యకర్మ, అలాగే ధూపము, అలాగే స్వేదము, ఇలా రకరకాలైన కర్మలతో పాటు మందులు కూడా ఇస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇందులో ఔషధాలు చాలా రకాలు ఉంటాయి. చిత్రక హరితికి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఔషధం దొరుకుతూ ఉంటుంది. త్రికటకాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఖదిరా అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉత్తరేణితో చేసిన కొన్ని రకాలైన ఔషధాలు ఉంటాయి. అలాగే సీతోఫలాచూర్ణము, తాళిసాచూర్ణము, అలాగే కొన్ని రకాలైన మృత్యుంజయ రస్సు, ఇలా కొన్ని రసయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఆ యొక్క కండిషన్స్ని బట్టి, అంటే ఒక వ్యోషాది వడ్డీ అనేది ఉంటుంది, అది దానిని ఇంకొక 2-3 డ్రగ్స్ తోటి కలిపి ఇస్తూ ఉంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు ఇది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదేలా ఉన్నా కానీ సుమారు 3 నుంచి 6 నెలలు మందులు తీసుకుంటే కనుక చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగా నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి ఆవిరి పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో సైనస్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి. పరీక్షల సీజన్ నడుస్తుంది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షల్ని బాగా రాయాలనుకోవడం సహజమే.
అయితే బాగా చదివినప్పటికీ కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో మాత్రం సమాధానాల్ని సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు. దీంతో పరీక్షలు బాగా రాయలేకపోయామని దిగులు పడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి? బాగా చదివినా పరీక్షలు బాగా రాయలేకపోవడం ఎందుకు? ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏం చెయ్యాలో నిపుణుల మాటల్లో ఇప్పుడు విందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు బాగా చదివారు అని అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నిజంగానే సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదివి ఉండుండొచ్చు, ఆ తర్వాత అర్థం చేసుకొని ఉండొచ్చు, ఆ తర్వాత సిలబస్ని కంప్లీట్ చేసి వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉండొచ్చు. కానీ పరీక్ష రాసే టైంలో కంగారు పడతారు. ఆ ప్రశ్న చూడంగానే తికమకలవుతారు. అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ పూర్తిగా తెలియదు అన్న ఆందోళన వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు రాయాలనుకున్నది సరిగ్గా రాయలేకపోవటం, వాళ్ళు తప్పుగా రాయటము, లేకపోతే సగం రాయటము, వదిలేయటం అలాంటివి జరుగుతుంది. ఇట్లాంటి పిల్లలకి ఏం చెప్తామంటే, ఫస్ట్ పేపర్ ఇవ్వంగానే ఇట్లా ఆందోళన ఉన్న పిల్లలకి తికమక అవ్వకుండా ఉండడానికి కోసం పేపర్ ఇవ్వంగానే 1-2 క్షణాలు కళ్ళు మూసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి రిలాక్స్ అయ్యి, పేపరు నేను చదివిన సిలబస్లోనే వస్తుంది కాబట్టి నేను కంగారు పడను అని వాళ్ళకి వాళ్ళే కొంచెం ధైర్యం చెప్పుకొని, క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా వరుసగా 1 నుంచి 10 వరకు, లేకపోతే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అవన్నీ పైన చూసి ఏదైతే బెస్ట్ క్వశ్చన్ వాళ్ళకి బాగా వస్తుంది అన్నదాన్ని మొదలు పెట్టాలి. అంటే ముఖ్యంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, లేకపోతే షార్ట్ క్వశ్చన్స్ అట్లాంటివి. ఎప్పుడైతే వాళ్ళు అలా తనకు బాగా వచ్చిన క్వశ్చన్ రాస్తారో అప్పటికి రిలాక్స్ అయిపోతారు, యాంగ్జైటీ తగ్గుతుంది. కాబట్టి నెక్స్ట్ బెస్ట్ క్వశ్చన్ని తీసుకోవడం, అలాగా తన వచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్లు చక్కగా రాసినట్టయితే, తర్వాత అక్కడ నెంబర్లు తప్పులు పెట్టకుండా రాసినట్టయితే అదొక మంచిది. ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడంగానే దానికి ఆన్సర్ గుర్తురాదు, దాన్ని తలగొక్కుంటూ ఎంతసేపు దాని మీద సమయం పెట్టడం వల్ల సమయం వేస్ట్ అయిపోతుంది. అందుకోసం వాళ్ళు ఏంటి, అది రాకపోతే వెంటనే రెండోది రాకపోతే మూడో దానికి, అలాగా వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉన్న ఆన్సర్లు గబగబా ఆన్సర్ చేసి అయిపుచ్చుకున్నాక మళ్ళీ రెండోసారి పేపర్ చూస్తూ ఏవైతే మిస్ చేశారో అవన్నీ చూసి రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆందోళన అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది చదివినప్పటికి కూడాను వాళ్ళు అంటే టైం మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల, నా దగ్గర చాలామంది చెప్తారు, మేము బాగా చదివాము, అది వెళ్ళాను, కానీ నేనేంటి మొదటి క్వశ్చన్ చాలా బాగా ఆన్సర్ వస్తుంది కదా అని నేను ఎక్కువ సమయం పెట్టేటప్పటికి నాకు మిగతా క్వశ్చన్లకు సమయం సరిపోలేదు, కాబట్టి మిగతావన్నీ గబగబా రాయాల్సి వచ్చిందని. అంటే ఒక ప్రశ్నకి చాలా ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ మిగతా వాటిలోని తక్కువ రావటం వల్ల కూడా వాళ్ళు సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోతారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు వచ్చిన సబ్జెక్ట్ ఎంత అన్నది ఒకటి, ఆ తర్వాత సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సమయస్ఫూర్తి అంటారు. అంటే ఊరికి దాన్ని టైం వెయిట్ చేసుకుంటూ, ఆ తర్వాత భయపడుతూ, ఆ తర్వాత అయోమయం అయిపోయే కంటే కూడాను మెల్లగా భయపడకుండా చేస్తూ ప్రశాంతంగా, మనసును ప్రశాంతంగా పెట్టుకొని చేసినట్టయితే ఎంత చదివారో అంత రాయగలుగుతారు. కాబట్టి ఈ ఆందోళన అనేది మనసుకి దగ్గర రానియకుండా ప్రశాంతత అన్నది త్రూఅవుట్ పరీక్ష రాసే ముందు, పరీక్ష రాస్తున్నప్పుడు ఉంచుకున్నట్టయితే పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఇటీవల మహారాష్ట్రలోని ఒక గ్రామంలోని ప్రజలందరికీ వారం 10 రోజుల వ్యవధిలోనే తలపై జుట్టంతా రాలిపోయి బట్టతల వచ్చేసిన సంఘటనని వార్తల్లో చూశాం. ఎందుకిలా జరిగిందని లోతుగా పరిశీలించినప్పుడు వారు తినే గోధుమల్లో సెలీనియం పోషకం అధిక మోతాదులో ఉండటమే కారణమని తేలింది. అసలేమిటి సెలీనియం కదా? సెలీనియం పోషకానికి జుట్టు రాలడానికి మధ్య సంబంధమేమిటి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెలీనియం అనేది నేల, నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఖనిజ పదార్థం. అవసరం తక్కువే అయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. డిఎన్ఏ సంశ్లేషణలోనూ పాలు పంచుకుంటుంది. జీవక్రియలో కీలకంగా వ్యవహరించే ఈ సెలీనియం మోతాదు ఎక్కువైనా లేదా తక్కువైనా సమస్యలు మొదలైనట్లే. ముఖ్యంగా సెలనోసిస్కు దారితీస్తుంది. జుట్టు రాలటం, గోళ్లు పెరుసుగా మారటం, చర్మ సంబంధిత సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వెంట్రుకల కుదుళ్లను సెలీనియం బలహీనపరచటంతో జుట్టు రాలటం మొదలవుతుంది. చిక్కుళ్ళు, మాంసం, గుడ్లు,
పప్పులు, పొట్టుతో కూడిన గోధుమలు, దంపుడు బియ్యం, పొద్దుతిరుగుడు గింజలు, పుట్టగొడుగులు, పాలకూర, పాలు, పెరుగు, జీడిపప్పు, అరటిపండ్ల వాటితో సెలీనియం లభిస్తుంది. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే జుట్టంతా రాలిపోయి బట్టతల రావటానికి వెనుక ఈ సెలీనియం పాత్ర ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. స్థానికంగా పండించే గోధుమలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్లో సెలీనియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్లే జుట్టు రాలిపోయి బట్టతల వచ్చినట్లు తేలింది. బాధితుల రక్తం, మూత్రం, జుట్టు నమూనాలను పరిశీలించినప్పుడు వారిలో సెలీనియం మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అకస్మాత్తుగా జుట్టు రాలిపోవటానికి ఇదే కారణమని, బాధితుల్లో జింక్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు చపాతీలను ఎక్కువగా తినే అలవాటు ఉండి మరోవైపు జుట్టు రాలటంతో సతమతమయ్యే వాళ్ళు ఒకసారి రక్తంలో సెలీనియం మోతాదుల్ని లెక్కగట్టే పరీక్షను చేయించుకోవటం అన్ని విధాలా మేలు. కొంతమంది పిల్లలు ముప్పూటలా బాగానే తింటున్నా వారికి ఆ తిండి ఎంత మాత్రం వంట పట్టకుండా ఉంటుంది. పైగా తినగానే మల విసర్జన కోసం బాత్రూంకి వెళ్తూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా మంది పొట్టలో నులుపురుగులు ఉండడం వల్లే అలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి పొట్టలో నులుపురుగులు లేకపోయినా కొంతమంది పిల్లల్లో పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తిన్నది వంట పట్టకపోవడం, తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్య పరిభాషలో జియార్డియాసిస్గా పిలిచే ఈ సమస్య గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జియార్డియాసిస్ అంటే ఏంటి? జియార్డియాసిస్ అంటే ఏంటంటే ఒక పారాసైట్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకు సహజంగా మోషన్స్, లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. అసలు ఇది ఎలా వచ్చింది? జియార్డియాసిస్ ఎవరికి ఎఫెక్ట్ అయ్యింది, ఎలా వచ్చింది? జియార్డియాసిస్ మనకి హ్యూమన్స్ అంటే మనుషుల్లో మరియు జంతువులు లైక్ యానిమల్స్లో మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది మోస్ట్ కామన్ రూట్ ఆఫ్ సోర్స్ వచ్చేసి స్టూల్ అన్నమాట, అంటే విరోచనం ద్వారా మనకి జియార్డియాసిస్ అనేది వ్యాప్తి చెందింది. అది ఎట్లా అంటే బై హ్యాండ్ హైజీన్ లేకపోవడం, అంటే హ్యాండ్ పరిశుభ్రత లేకపోవడం, కంటామినెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, లేదంటే కంటామినెంట్ వాటర్ వల్ల, లేదంటే పూర్ హైజీన్ ప్లేసెస్ వల్ల జియార్డియాసిస్ ఈజీగా వ్యాప్తి చెందింది. సో దీనికి కాజ్ అయ్యే పారాసైట్ పేరు జియార్డియాసిస్ ఇంటెస్టైనాలిస్ అంటాం అనమాట. దీనికి మనకి 2 స్టేజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ట్రోపోజాయిడ్ స్టేజ్ అండ్ ఇంకోటి వచ్చేసి సిస్టిక్ స్టేజ్ అనమాట. ట్రోపోజాయిడ్ స్టేజ్ అనేది పెద్ద మనకి ఇన్ఫెక్టెడ్ స్టేజ్ కాదండి. సిస్ట్ స్టేజ్ అనేది ఏంటంటే మనకి ఇన్ఫెక్టెడ్ స్టేజ్. ఇది మనకి బాడీలో ఉండి అది మనకి ఇన్ఫెక్షన్ లాగా వ్యాప్తి చెందింది. పిల్లల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ లేకపోవడం వల్ల, కంటామినెంట్ ప్లేసెస్లో ఆడుకోవడం వల్ల, కంటామినెంట్ వాటర్ తాగడం వల్ల, ఫుడ్ హైజీన్ లేకపోవడం వల్ల, మనకి గోర్లు అంటే మన గోర్లు అనేది కట్ చేసుకోకపోవడం వల్ల, గోర్ని మనం నోట్తో కట్ చేయడం వల్ల, సో ఈ కంటామినెంట్ ఏరియాస్ అన్నీ మనం టచ్ చేయడం వల్ల పిల్లల్లో ఏంటంటే జియార్డియాసిస్ వల్ల కామన్గా చూస్తూ ఉంటామండి. జియార్డియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? జియార్డియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి సేమ్ లైక్ మనకి కడుపు నొప్పి, వామిటింగ్స్, గమ్మీ స్టూల్స్ అంటే కొంచెం జిగురుతో కూడిన మోషన్స్ అనమాట, జిగురుతో కూడిన విరోచనాలు, దాంతో ఇచ్చింగ్ అనమాట, పెరియానల్ ఇచ్చింగ్, కొంచెం దురద ఎక్కువ ఉండడం మనకి మోషన్ చేసే చోట, బాగా డీహైడ్రేషన్, డ్రౌజీ, వీక్నెస్, ఇవన్నీ మనం పిల్లల్లో జియార్డియాసిస్ ఉన్న పిల్లల్లో సహజంగా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫీవర్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. పిల్లల్లో జియార్డియాసిస్ను ఎలా నిర్ధారిస్తారు? సో జియార్డియాసిస్ మన స్టూల్ రొటీన్ అంటే మనకు జనరల్గా పాస్ చేసి మనకి స్టూల్ రొటీన్ ఎగ్జామినేషన్ ద్వారా మనం జియార్డియాసిస్ మైక్రోస్కోప్ చూడడం వల్ల మనకు తెలిసిద్దండి. ఇది కాకుండా ఇంకా మనం అడ్వాన్స్ అంటే లైక్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ టెస్ట్, లేదంటే మా స్టూల్ కల్చర్లో మనకి ఇంకా జియార్డియాసిస్ గురించి క్లియర్గా ఆ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. పిల్లల్లో జియార్డియాసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే అండి, మనకి జియార్డియాసిస్ బాగా లూజ్ స్టూల్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా బాడీని మనం రీహైడ్రేట్ చేసుకోవాలి. అంటే మనం నీటి నిల్వల్ని బాడీలో ఉంచుకోవడానికి సెలైన్స్ పెట్టుకోవడం, ఓఆర్ఎస్ తాగించడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పార్ట్ వైజ్ మనకి మెయిన్ రీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫీవర్ ఉంటే ఫీవర్కి సిరప్స్ వేసుకోవడం, లేదు వామిటింగ్స్ ఉంటే వామిటింగ్కి సిరప్స్ వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. అదే ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని సంప్రదిస్తే ఏంటంటే వాళ్ళు దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ అనేవి జియార్డియాసిస్లో ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందండి. సో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దాని యొక్క వ్యాప్తిని అరికట్టొచ్చు అండ్ ఆ డిసీజ్ ప్రోగ్రెస్ని అరికట్టొచ్చు అండ్ ఆ డిసీజ్ని మనం కిల్ చేయొచ్చు.
జియార్డియాసిస్ను నివారించుకోవచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రీట్మెంట్ కంటే కూడా అండి మనం ఎలా నివారించవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఆ డిసీజ్ అనేది చాలా ఈజీగా వ్యాప్తి చెందుతూ ఉంటుందండి. సో నివారణ పద్ధతులు వచ్చేసి మనకి కంటామినెంట్ వాటర్ తాగకుండా ఉండడం, ఆల్వేస్ హ్యాండ్ హైజీన్. ప్రతిసారి ఏమన్నా మన నోటిలో పెట్టుకోవాలనే ముందు హ్యాండ్ని వాష్ చేసుకోవడం, హ్యాండ్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, గోర్లు అనేది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, బయట యొక్క కంటామినెంట్ వాటర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు మనం జియార్డియాసిస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. తిన్న వెంటనే పిల్లలు మల విసర్జనకు వెళ్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. జియార్డియాసిస్ కారణమని తేలినప్పుడు దానికి వెంటనే చికిత్స ఇప్పించాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్తో బాధపడుతున్నప్పుడు ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. విరేచనం సాఫీగా జరుగుతుంది. పైల్స్, ఫిషర్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.